ఖమ్మం జిల్లా కలెక్టరేట్ సమీపంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెలుగుమట్ల భూదాన్ బొమ్మలో పేదల ఇళ్లను తొలగించేందుకు పోలీసులు, రెవెన్యూ కార్పొరేషన్ అధికారులు వేల సంఖ్యలో రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 4 జిల్లాల నుంచి వేల మంది పోలీసులు రంగంలోకి దింపారు. వందల సంఖ్యలో జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్లను సిద్ధం చేశారు. వినోబానగర్ గుట్టపైకి ఇల్లు నిర్మించుకున్న వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. తిరగబడుతున్న బాధితులను అదుపులోకి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ కు అనవసరంగా ఓటు వేశామని, తమకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపలంగా వెళ్లిపోమంటే ఎలా బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఘటనను కవర్ చేసేందుకు వెళ్తున్న మీడియా ప్రతినిధులను అడ్డుకుని బ్యారికేడ్లు పెట్టారు. తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని, ఎవరికి అనుమతి లేదని పోలీసులు హుకుం జారీ చేస్తున్నారు. ట్యాంకి కాడి నుంచి 2 గుట్టలు సన్న ఇప్పుడు ఇది 3వసారి మేము కట్టుకోవటం. నెల నుంచి పండ్లు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి ఇలా అన్యాయం చేసి ఎవరికేసారమ్మా? ఎవరికేసారు? జగన్ అదే రేవంత్ రెడ్డి గెలవాలనే రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమలే ఒకసారి ఆయన కొంచెం సాయం చేస్తాడని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతో ఉన్న పిల్లలు అన్ని నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. ఎవరు చెప్పు లేదా హఠాత్తుగా వచ్చి ఏమి చేయరా? ఇది న్యాయమేనా?